అట్లయితే మనం చాయ్ చేయబోతున్నాం. చాయ్ బోలో చాయ్. సో చాయ్లో వచ్చేసి అయితే మనం సగానికి సగం అర్థమవుతుంది కదా, 3/4 వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అయితే దీంట్లో ఏమైనా ఫస్ట్ అయితే వేడి చేయాలి. వేడి చేయాలంటే డౌన్ చేయాలి. ఇప్పుడు తీసుకుని ఇదైతే ఆన్ అయిపోయిందనమాట. వాటర్ అయితే కొంచెం వేడవుతుంది. అప్పట్లో ఏం చేయాలంటే మనం కొంచెమనే కాదు, దంచిన జింజర్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఇది బాయిల్ అవ్వగానే, వాటర్ బాయిల్ అవ్వగానే మనం షుగర్ ఇంకా చాయ్ పత్తి వేసుకోవాలన్నమాట. కొంచెం బాయిల్ అవ్వనప్పుడు చూపిస్తాం. గైస్ వీడి మాట వినకండి, వీడియో ఎర్రిపోకు, వీడి మాట వినకండి. సో గైస్ మనం చూస్తారు కదా, వాటర్ అయితే మనకు ఎల్లోష్ అయిపోయింది జింజర్తో. ఇప్పుడు వచ్చేసి మనం ఏం వేసుకోవాలంటే చాయ్ పత్తి వేసుకోవాలి. సో చాయ్ పత్తి ఎక్కడ సారీ అక్కడ నూడిల్స్ అయిపోయిందా. ఇంట్లో అయితే ఫుల్ మొత్తం వేసేస్తున్నాం. చూసారు కదా, దీని కలర్ అయితే ఇప్పుడు మారిపోతుంది, వేరే లెవెల్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు చూసారా, పాల ప్యాకెట్ అదే ఇష్టం. ఇప్పుడు పాలు వేయాలి ఏదైనా చాయ్కి. చూసారా, ఇలా పాలు వేసి ఈ కలర్ రావాలి, ఎక్దమ్ రగడ అయిపోవాలి, రగడ. సో అది చూస్తారు కదా, ఇదైతే మనకు హెడ్ ఏక్ ఇవన్నీ వచ్చినప్పుడు అయితే ఈ చాయ్ మంచిగా ఉంటుంది. చూసారా గైస్, మలై పైన ఎట్లా తేలుతుందో. సో ఇప్పుడు వచ్చేసి అయితే మనం చాయ్ తాగి చూద్దాం. ఆహా, ఏదో మంచిగా వచ్చింది టేస్ట్. షుగర్ ఇంకా చూసారు కదా, ఏదో మన అల్లండి. మీరే దీంట్లో చేసినట్టయితే కామెంట్లో పెట్టండి.